అక్రమాలపై ఎలుగెత్తితే గొంతు నొక్కేశారు. ఏ చేతితో పత్రికలో వార్త రాశాడో అదే చేతిని నరికేశారు. తమకు అడ్డం వస్తే అడ్డంగా లేపేస్తామని హెచ్చరించడమే కాదు, ఏకంగా ఆ పని చేసి చూపించారు. చిలకలూరిపేటకు చెందిన జర్నలిస్టు శంకర్ హత్యలో జరిగిందిదే. ఇంతకీ శంకర్ను హత్య చేసిందెవరు, చేయించిందెవరు, సూత్రధారుణ్ణి అరెస్టు చేయనీయకుండా అడ్డుకుంటున్నది ఎవరు? చిలకలూరిపేట గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో ఉన్న టౌన్ ఇది. ఇక్కడ ఆంధ్రప్రభ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న శంకర్ ఎప్పట్లాగే డ్యూటీ ముగించుకొని రాత్రి 9:30 గంటలకు ఇంటికి చేరాడు. తన బైక్ స్టాండ్ వేస్తుండగా వెనక నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇనుప రాడ్డుతో గట్టిగా తల మీద కొట్టారు. చెయ్యి అడ్డు పెట్టకపోయిన శంకర్ చేతిని వేట కొడవలితో నరికేశారు. ఇదంతా దాదాపు 3 నెలల క్రితం జరిగింది. ఇంటి ముందు రక్తపు మడుగులో పడి ఉన్న శంకర్ను స్థానికులు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. శంకర్ను పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పారు. దీంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. చిలకలూరిపేట టౌన్ విలేకరైనటువంటి ఆంధ్రప్రభ విలేకరైనటువంటి శంకర్ అనే వ్యక్తి తన నివాసం దగ్గరికి వచ్చి బడి దిగి వెళ్ళిపోతుంటే ఎవరో గుర్తు తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు గతంలో ఉన్నటువంటి ఏమైనా కక్షల ద్వారా కానీ ఏమైనా మనస్పర్ధలు ఏదైతే కారణాలు ఇంకా తెలియలేదు వాటి మనసులో పెట్టుకొని వచ్చి కొంతమంది వ్యక్తులు దారుణంగా దాడి చేసి అంటే కర్రలతో కానీ ఏదైనా రాడ్లతో కానీ చేసి ఉండొచ్చు, చేసి బాగా దారుణంగా గాయపరిచి వెళ్ళిపోయారు. అతను ముందు మన చిలకలూరిపేట టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే గుంటూరు రెఫర్ చేశారు. గుంటూరు వెళ్ళిన తర్వాత చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. జర్నలిస్ట్ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి, అసలు శంకర్ను హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఈశ్వర్, ఖచ్చితంగా 3 నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా చిలకలూరిపేటలో ఆంధ్రప్రభ విలేకరుగా పనిచేస్తున్న శంకర్ ను అదే ప్రాంతానికి సంబంధించిన బియ్యం మాఫియా కక్ష కట్టి అతను హతమార్చినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారణ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలా రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. రేషన్ సౌకర్య డిపోల నుంచి బియ్యాన్ని సేకరించిన కొంతమంది మాఫియా సంబంధించిన వ్యక్తులు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకున్నారు. ఈ నేపథ్యంలోనే పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నట్టు గతంలో వరుసగా శంకర్ తన పత్రికలో వార్తలు రాయడం జరిగింది. దీంతో కక్ష కట్టిన బియ్యం మాఫియా నాయకులు ఇతన్ని కక్ష కట్టి టార్గెట్ చేసుకుని ఇంటికి వెళ్ళి మరీ హతమార్చిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నవంబర్ 25వ తారీఖు జరిగింది. అంటే దాదాపు 90 రోజులు అవుతుంది. ఇంతవరకు కేవలం పాత్రదారులు ఎవరైతే ఉన్నారో 3 వ్యక్తులు మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో విజయ్ కుమార్, మణికంఠ, రాజశేఖర్ 3 వ్యక్తులు మాత్రమే అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఈ హత్య చేయించింది మాత్రం అదే ప్రాంతానికి సంబంధించిన ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రముఖ నాయకుని అనుచరుడుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో పాటు మరొక వ్యక్తి, అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగు యువత పట్టణ అధ్యక్షుడిగా శివ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దీంట్లో ప్రధాన నిందితులుగా ఎప్పుడైతే పోలీసులు చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వారి మాత్రం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రజాప్రతినిధి అభ్యంతరం చెప్తున్న నేపథ్యంలోనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సార వైఖరి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సిద్ధు. ఓకే రవీందర్. మర్డర్ ఎలా జరిగిందో ఎస్ఐ బాగానే చెప్పారు. కానీ అసలు జర్నలిస్టు శంకర్ను చంపిందెవరు, వెనకుండి వారిని ఉసిగొల్పిందెవరు? మర్డర్ జరిగి 3 నెలలు కావస్తున్నా పాత్రదారులను అరెస్టు చేసిన పోలీసులు అసలు సూత్రధారుడైన వ్యక్తిని మాత్రం అరెస్టు చేయలేదు. అదేమంటే అతను పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. ఇంతకీ అసలు సూత్రధారుడు ఎవరు? శంకర్ హత్య చేయించడానికి గల కారణాలేంటి? చిలకలూరిపేట నియోజకవర్గంలో చాలా కాలంగా రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఓ ప్రజాప్రతినిధి అండతో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఈ అక్రమాలకు తెగపడుతున్నారు. పేద ప్రజల కడుపు కొట్టి పెద్ద ఎత్తున బియ్యాన్ని రాత్రికి రాత్రే
ఇతర జిల్లాలకు తరలించేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జర్నలిస్టు శంకర్ వరుస వెంబడి తన పత్రికలో కథనాలు రాశారు. అక్రమంగా తరలి వెళ్తున్న బియ్యం వాహనాల గురించి అధికారులకు కూడా సమాచారం అందించాడు. దీంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఇదంతా కంటిగింపుగా మారిన రేషన్ మాఫియా జర్నలిస్టు శంకర్పై కక్ష పెంచుకుంది. అతన్ని అడ్డు తొలగించుకుంటే తప్ప తమ అక్రమ వ్యాపారం జరగదని నిర్ణయించుకుంది. వెంటనే పక్కగా ప్లాన్ గీసి అనుకున్నంత పని చేశారు. నవంబర్ 25న శంకర్ తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా 2 బైక్లపై 4 వ్యక్తులు ఫాలో అయ్యారు. శంకర్ ఇంటికి వెళ్లి తన వాహనాన్ని పార్కు చేస్తుండగా వెనక నుంచి వచ్చి తలపై ఇనుపరాడుతో గట్టిగా కొట్టారు. చెయ్యి నరికేశారు. తీవ్ర గాయాల పాలైన శంకర్ను ముందుగా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గుంటూరులో చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు. శంకర్ మర్డర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. శంకర్ను హతమార్చిన దుండగులు అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులని పోలీసుల విచారణలో తేలింది. హత్య చేయించిన వ్యక్తి అయితే ఆ ప్రజాప్రతినిధికి నమ్మిన బంటు. అతనే ఆ నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు కూడా చేయిస్తున్నాడని పోలీసు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సదరు వ్యక్తి రౌడీ షీటర్ కూడా. మరి రౌడీ షీటర్ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేయటం ఏంటని మాత్రం అడగొద్దు. ఎందుకంటే అదంతా అధికారం మహిమ. ఆ వ్యక్తే జర్నలిస్టు శంకర్ను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. సూత్రధారుడిని అరెస్టు చేయిస్తే సదరు ప్రజాప్రతినిధి పరువు గంగపాలవటమే కాదు, తన రాజకీయ భవిష్యత్తుకే భంగం కలుగుతున్న భయపడుతున్నారు. అందుకే సూత్రధారుని అరెస్టు చేయనీయకుండా ఆ ప్రజాప్రతినిధే అడ్డుకుంటున్నట్లు తెలిసింది. దీనిపై జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు, మానవతావాదులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అసలు సూత్రధారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి అందున రాజధాని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పత్తిపాటి పుల్లారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మైన పత్రికా వ్యవస్థకు చెందిన జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తే ఇంతవరకు కేసు ఒక కొలికి రాలేదు. అందుకు కారకులను గుర్తించలేదంటే పోలీస్ వ్యవస్థ ఏమాత్రం పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థను పనిచేయాల్సిన పాలకవర్గం ఏం చేస్తుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ పాలక వర్గానికి ఉంది, ఈ పోలీస్ వ్యవస్థకి ఉంది. తేల్చకపోతే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు కానీ, ఈ పోలీస్ అధికారులు కానీ రాష్ట్రంలో ఏ జిల్లాకు వచ్చినా ఖచ్చితంగా అడ్డుకుంటామని మాత్రం జర్నలిస్టులుగా నేను తెలియజేయదలుచుకున్నాను. ఒక జర్నలిస్టు మర్డర్ జరిగితే తేల్చలేని స్థితిలో యంత్రాంగం ఉందంటే చాలా దయనీయం. ఎవరు ఎంత గొంతు చించుకున్నా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. ముఖ్య ప్రజాప్రతినిధి అండతో అసలు దోషి యథేచ్ఛగా బయట తిరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ఇలాంటి విషయాల్లో కాస్తంత కఠినంగా వ్యవహరిస్తున్న ఓ పోలీసు బాస్ మాత్రం ఈ మొత్తం వ్యవహారంపై సీఎంకు కూడా నివేదించినట్లు సమాచారం. ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు, అసలు నిందితుడిని అరెస్టు చేయనీయకుండా అడ్డుకుంటున్న వైనంపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసు బాస్ నివేదిక అందుకున్న సీఎం గారు ఏం చేస్తారు? జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తాం, అన్ని ప్రయోజనాలు చేకూర్చుతామంటూ తెగ గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం శంకర్ హత్యోదంతంలో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.